జిల్లా దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపు పట్ల సత్తుపల్లి నియోజకవర్గం తల్లాడ పట్టణంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఆపతి వెంకటరామారావు మాట్లాడుతూ ఈ గెలుపుతో ప్రజాస్వామ్యం గెలుపు సాధించిందని అన్నారు. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలను ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజలు ఆలోచించి బీజేపీ పార్టీకి పట్టం కట్టిందని తెలిపారు. దేశంలో ఎన్నిక జరిగిన కాంగ్రెస్ ఇతర పార్టీలు ఓడిపోక తప్పదని అన్నారు. ముఖ్యమంత్రి నిరుద్యోగ యువతులను, రైతులను, మహిళలను ఇబ్బంది పెట్టడం వల్లనే ఈ గెలుపు సాధ్యమైందని తెలిపారు. అభ్యర్థి రఘునందన్ రావు దుబ్బాక ప్రజలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన మోర్చా నాయకులు తేజవత్ బాలాజీ నాయక్, ఓబీసీ మోర్చా నాయకులు వడవల్లి నాగేశ్వరరావు, ఎస్సీ మోర్చా నాయకులు నరేష్, మండల ప్రధాన కార్యదర్శి యుద్ధరపూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తల్లాడ మండలం నుంచి చేస్తుంది అన్న రఘునందన్ రావు అన్నకు కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రంలో ఇది ఒక నూతన నవశకానికి ఈ దుబ్బాక గెలుపు అనేది మేము ఇక్కడ భావిస్తున్నాము. ఈ గెలుపుతో రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కావండి, మున్సిపాలిటీ ఎన్నికల్లో కానివ్వండి, రేపు జరిగేటటువంటి గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో కావండి, భారతీయ జనతా పార్టీ పతాకాన్ని ఎగరవేస్తామని చెప్పేసి నేను చెప్తున్నాను. అంతేకాకుండా రేపు 2023 నాటికి ఈ దుబ్బాక గెలుపుతోనే మేము భారతీయ జనతా పార్టీలోకి గెలుస్తామని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, వారు ఏం మాట్లాడతారో వారికే తెలియదు. మాటకారైనటువంటి ముఖ్యమంత్రి గెలిచిన తర్వాత 119 స్థానాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో జరిగితే వారు గెలిచిన తర్వాత ప్రతిపక్షాలను లేకుండా నిర్వీర్యం చేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారికే ఉంది. అట్లాగే దేశవ్యాప్తంగా ఇలా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఎక్కడ చూసుకున్నా కూడా ఇలా బీహార్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ భారతీయ జనతా పార్టీ చేసింది, మధ్యప్రదేశ్లో చేసింది, గుజరాత్లో చేసింది, ఉత్తరప్రదేశ్లో చేసింది. దేశవ్యాప్త కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పతాకాన్ని ఎగరవేసింది. రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికలైనటువంటి పశ్చిమ బెంగాల్లో కూడా, అస్సాంలో కూడా బీజేపీ జెండా ఎగరవేస్తుందని నేను చెప్తున్నాను. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు భారతీయ జనతా పార్టీని అణచివేసేటటువంటి ధోరణిలో మాట్లాడితే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని తన ఉక్కుపాతంతో, తన పోలీసు బలగంతో భారతీయ జనతా పార్టీని అణచివేయాలని ప్రతిసారి కూడా రోజుకి నెలలో 15 రోజుల్లో మమ్మల్ని పోలీస్ స్టేషన్లో ఉంచడం జరుగుతుంది. ఈ ప్రజాస్వామ్యంలో అలా చేయటం పిరికి